మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా గుడ్ ఫ్రైడే ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి మన జీవితాలను సిద్ధపరచుకుందాం. యేసు ప్రభు నీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాలపైన, సంఘాలపైన, పరిశుద్ధులపైన ఉంచి సజీవ సాక్షులుగా నీ సన్నిధికి నడిపించి క్రీస్తు యేసు రక్తములోను, క్రీస్తు యేసు శరీరంలోను పాలు పొందడానికి, ఆరాధన చేయడానికి, తండ్రిని ఘనపరచడానికి ఇంతవరకు సహాయం దయచేసినందుకు వందనాలు. వాగ్దానపు బలముతో, ఆశీర్వాదముతో మా జీవితాలను నింపుచినందుకు వందనాలు. నేటి ఆశీర్వాదాన్ని నీ చేతిలో సమర్పిస్తూ, వాగ్దానాన్ని నీ చేతిలో సమర్పించి యేసు ప్రభు నామములో ఆశీర్వాదము కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాలు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తున్నటువంటి అంశము పరిశుద్ధాత్మలో జీవము. పరిశుద్ధాత్మలో జీవము, లైఫ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నేటి వాగ్దానము పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి వాగ్దానము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. కలిసి నాతో చెప్పండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానము నెరవేరుతుంది. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మరణాన్ని పొందబోయేటువంటి ముందు రోజుగా తన శిష్యులను పిలిచి వారితో కలిసి భోజనం చేయడం మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో భోజనం అయిపోయిన తర్వాత శిష్యులతో కలిసి భోజనం చేసిన తర్వాత రొట్టెను ద్రాక్ష రసాన్ని వారికి పంచి ఇచ్చిన తర్వాత వాళ్ళు రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకున్న తర్వాత, ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి కొంతమంది శిష్యులను తీసుకుని గెత్సెమనే తోటకు వెళతారు. వెళ్ళిన తర్వాత అక్కడ రోమా సైన్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని పట్టుకుని బంధించి సిలువకు అప్పగించడానికి తీసుకుని వెళతారు. రాత్రి అంతా కూడా చెరసాలలో ఉంచుతారు. గురువారం రోజు రాత్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువలో అప్పగించడానికి ఆ రాత్రి చెరసాల్లో ఉంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శుక్రవారం రోజు ఉదయం దాదాపుగా 9 గంటల ప్రాంతంలో సిలువ వేయడం జరుగుతుంది. 2 చేతుల్లో మేకులు, 2 కాళ్ళల్లో మేకులతో ఆయన్ని గుచ్చి సిలువ వేయడం జరుగుతుంది. గొల్గోతా అనేటువంటి కొండపైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం జరుగుతుంది. కుడి ప్రక్కన ఒక దొంగను, ఎడం ప్రక్కన ఒక దొంగను కూడా సిలువ వేయడం జరుగుతుంది. ప్రియమైనటువంటి సంగమా, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమలను భరించింది, బాధను భరించింది, సిలువలో మరణించింది మానవ జాతికి జీవాన్ని అనుగ్రహించడానికి అన్న సత్యాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా సిలువలో మానవ జాతిలో ఉన్నటువంటి ఆ యొక్క మరణపు అధికారాన్ని సిలువలో కొట్టివేయటం జరిగింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణించడం ద్వారానే మానవ జీవితానికి ఆశీర్వాదం కలిగింది. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు వారు మరణించలేదనుకోండి, మనకి జీవం లేదు. మానవ జాతి యొక్క పాపము నిమిత్తమై మానవుడికి బదులుగా మానవుడు పొందవలసినటువంటి శిక్షను మానవుడికి బదులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిక్షను సిలువలో భరించడం జరిగింది. Christ Jesus has taken the penalty of the mankind. He has taken the sin of the mankind, transgressions and the iniquities on the cross of Calvary. సిలువలో మానవుడి యొక్క తప్పిదములను, పాపములను, శాపమును సిలువలో భరించి మానవ జీవితానికి, మానవులందరికీ కూడా విడుదలను కలుగజేశారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభు వారు సిలువలో చనిపోవడానికి గల అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు యేసు ప్రభు వారు సిలువలో చనిపోయారు? ఈరోజు మంచి శుక్రవారం.
ఎందుకు మంచి శుక్రవారం అంటున్నామంటే యేసు ప్రభు వారు చనిపోయారు కాబట్టి మంచి శుక్రవారం. అన్ని రోజుల కన్నా ఈరోజు శ్రేష్టమైంది. కారణం సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు. మరణము ద్వారా జీవము కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము ద్వారా జీవము కలిగింది. మొదటిగా మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏమిటి అంటే టు డెలివర్ us ఫ్రమ్ స్పిరిచువల్ డెత్. ఆత్మీయ మరణము నుండి మనల్ని విడిపించారు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆది మానవుడు ఆదాము ద్వారా ఈ భూలోకంలో ఉన్న మానవ జాతికి పాపము సంక్రమించింది. పాపము ఆది మానవుడు ఆదాము ద్వారా సంభవించింది. ఆజ్ఞాతిక్రమే పాపం. ఆ మొదటి పాపము ఆదాము చేయడం ద్వారా, ఆదాము ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క జన్మ పాపం వచ్చింది. ప్రియమైనటువంటి సంఘమా, ఎప్పుడైతే ఆది మానవుడు మహిమ వస్త్రాన్ని కోల్పోయాడో, రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడో, దేవుని యొక్క సన్నిధి నుండి కోల్పోయాడో, ఆజ్ఞను అతిక్రమించాడు, అప్పుడే ఆత్మీయంగా ఆ రోజు మరణించాడు. ప్రియమైనటువంటి సంఘమా, భౌతికంగా దాదాపుగా మనం చూసినప్పుడు ఆది కాండంలో మనం చూస్తాం. 5వ అధ్యాయంలో ఆది మానవుడు ఆదాము బ్రతికినటువంటి దినాలు మనం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆది కాండం 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాము మరణించాడు. 930 సంవత్సరాలు బ్రతికాడు భౌతికంగా. అయితే ఆత్మీయంగా ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో రక్షణ వస్త్రాన్ని కోల్పోయాడు, మహిమ వస్త్రాన్ని కోల్పోయాడు, సన్నిధికి దూరం అయిపోయాడు. ప్రేమైనటువంటి సంఘమా, అయితే మానవ జాతిని తిరిగి తండ్రితో సమాధానపరచడానికి, ఐక్యపరచడానికి తండ్రి తన ప్రేమను చూపించారు. తప్పిపోయిన మానవులను, పాపంలో ఉన్నటువంటి మానవులను విడిపించడానికి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తండ్రి పంపించారు. అది తండ్రి యొక్క ప్రేమ. యోహాను 3:16లో మనం చూస్తాం. John 3:16, for God so loved the world, so he gave his only begotten son, whosoever believes in him shall not perish but have lasting life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మానవ జాతికి ఒక బహుమానముగా తండ్రి పంపించి ఉన్నారు. రక్షణను బహుమానముగా ఇవ్వటానికి, నిత్య జీవాన్ని బహుమానముగా ఇవ్వటానికి, పరలోకాన్ని బహుమానముగా ఇవ్వటానికి, పరలోకపు సన్నిధిని బహుమానంగా ఇవ్వటానికి, తండ్రి యొక్క సన్నిధిని బహుమానంగా ఇవ్వటానికి తండ్రి తన ప్రియకుమారుని పంపించారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన జీవితాన్ని సిలువలో అప్పగించారు. తండ్రి చిత్తానికి లోబడి మానవ జాతిని విడిపించడానికి తన శరీరాన్ని, తన యవన రక్తాన్ని సిలువలో కార్చడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమా, శుక్రవారం రోజు ఉదయం దాదాపుగా 9 గంటల ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని వాళ్ళు సిలువ వేశారు. సిలువ మీద ఏమని రాసి ఉన్నారంటే, యూదులకు రాజు, నజరేయుడైనటువంటి యేసు యూదులకు రాజు అని వాళ్ళు సిలువ పైన INRI అనేటువంటి మాటలు రాశారు. అంటే జీసస్ ఆఫ్ నాజరేత్, కింగ్ ఆఫ్ ద జ్యూస్ అనేటువంటి పదాలను వాళ్ళు రాశారు సిలువ పైన. అవి 3 భాషల్లో వాళ్ళు రాశారు. హెబ్రీ భాషలో, లాటిన్ భాషలో, గ్రీకు భాషలో వాళ్ళు రాయటం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో వెళ్ళాడారు, శ్రమను భరించారు, రక్తాన్ని కార్చారు, బాధను భరించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో నివసించినటువంటి 33.5 సంవత్సరాల్లో ఆయనలో ఏ నింద లేదు, ఆయనలో ఏ పాపం లేదు. పాపం లేని పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభుల వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుల కొరకు తన శిక్షను భరించడం జరిగింది. ప్రేమైనటువంటి సంఘమా, బాధను అనుభవించడం జరిగింది. కారణం ఏమిటి అంటే విడిపించడానికి, మానవ జాతిని విడిపించడానికి. యోహాను సువార్తలో 8వ అధ్యాయంలో 32వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. వెన్ యు నో ద ట్రూత్, ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ. నీవు సత్యమును గ్రహించిన ఎడల సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయును. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. వెన్ సన్ ఆఫ్ మ్యాన్ సెట్స్ యు ఫ్రీ, యు ఆర్ ఫ్రీ ఇండీడ్.
కుమారుడు ఎవరినైతే స్వతంత్రులుగా చేయనో వారు స్వతంత్రులై ఉంటారు. బానిసత్వం, పాపం బానిసత్వానికి గుర్తు. బానిసత్వము నుండి విడిపించటానికి వాక్యమై ఉన్న యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. వాక్యము విడిపించింది, స్వతంత్రులుగా చేసింది. పాపం నుండి, బంధకము నుండి, పాపం అనేటువంటి బంధకము నుండి విడిపించింది. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభు వారు ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. టు డెలివర్ us ఫ్రమ్ స్పిరిచువల్ డెత్, ఆత్మీయ మరణము నుండి. ఆత్మీయ మరణము లేదు, విశ్వాసులకు ఆత్మీయ మరణం లేదు. ప్రతి మానవుడు ఒకరోజు చనిపోవలసింది. కారణం, మట్టి నుండి మానవుడు తీయబడ్డాడు. ప్రియమైనటువంటి సంఘమ, మట్టి ముద్దను తండ్రి తీసుకొని తన రూపాన్ని, తన ఉనికిని ఇచ్చి నాసికారంధ్రంలో జీవవాయువును వదిగా మనిషి జీవించేటువంటి ప్రాణి అయ్యాడు. ఆది మానవుని దేవుడు ఆ విధంగా సృష్టించడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమ, భౌతికమైన మరణం ఆదాము ద్వారా వచ్చింది. ప్రతి మానవుడు, ఏ కులమైన, ఏ దేశమైనా, ఏ జాతి అయినా, ప్రతి ఒక్కరూ కూడా మట్టి నుండి తీయబడినటువంటి మానవుడు తిరిగి మన్నే గనక మట్టికి చేరుతూ ఉంటారు. అయితే విశ్వాసులకు ఆత్మీయ మరణం లేదు. మరణము నుండి విడిపించబడ్డాం, ఆత్మీయ మరణం నుండి విడిపించబడ్డాం. ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. టు గివ్ us టోటల్ ఫ్రీడమ్, మనకి పూర్తిగా విడుదలను అనుగ్రహించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి ఉన్నారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 20, 21, 22లో మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15, 20 నుంచి 22 వరకు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. యేసు ప్రభులో బ్రతికించబడతారు, జీవాన్ని పొందుకుంటారు. ఎవరైతే విశ్వసిస్తారో, యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారందరూ కూడా బ్రతికించబడతారు. ప్రతి వాడును తన తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు, ఆయన సొత్తు, కొనబడిన వారు, రక్షణ పొందిన వారు, వారందరూ కూడా వాళ్ళు జీవాన్ని పొందుకుంటారు. ప్రియమైనటువంటి సంఘమ, విడుదల కలిగింది, మానవ జాతికి విడుదల కలిగింది, పాపం నుండి విడుదల కలిగింది, స్వేచ్ఛ కలిగింది. బంధకాల నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక రకాల భయాలు ఉన్నాయి. ఈ లోకంలో భయాలన్నిటి నుండి కూడా విడుదల అనుగ్రహించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. భయాల నుండి విడుదల యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. యేసు ప్రభు యొక్క ప్రేమ ద్వారా కలుగుతుంది, తండ్రి ప్రేమ ద్వారా కలుగుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా భయాల నుండి విడుదల కలుగుతుంది. అందుకే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు, తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో, 2వ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో, God did not give us a spirit of fear, but he gave us a power, love and sound mind. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనియలేదు, దేవుడు ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే అనుగ్రహించాను. కలిసి నాతో చెప్పండి, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మనియలేదు, ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాను. ఆమేన్. యేసయ్య కృప ద్వారా మనం పొందుకుంటున్నది ఏమిటి అంటే, తండ్రి ప్రేమను పొందుకుంటున్నాం, తండ్రి అనుగ్రహించిన ప్రేమను పొందుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు తండ్రి ప్రేమతో మనల్ని నింపుతాడు. అప్పుడు మనకి భయాల నుండి విడుదల కలుగుతుంది. అదే సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఎవరు? పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తాం, 5వ అధ్యాయంలో, మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 18వ వచనంలో, లవ్, వేర్ దెర్ ఇస్ ఎ లవ్ దెర్ ఇస్ నో ఫియర్. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడు వాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు.
కలిసి నాతో చెప్పండి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఆమేన్. పరిపూర్ణమైన ప్రేమ ఈ లోకములో లేదు. ఈ లోకములో ద్వేషము, పగ, ప్రతీకారము, హింస, ఈ లోకములో సాతానులు, దురాత్మలు, దయ్యాలు ఉన్నాయి. ప్రేమైనటువంటి సంఘమా, పరిపూర్ణమైనటువంటి ప్రేమ తండ్రి దగ్గర ఉన్నది. తండ్రి ప్రేమ చేత పరిశుద్ధాత్ముడు మన అంతరంగమును, మన ఆత్మలను నింపుతాడు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తాం. హోలీ స్పిరిట్ ఫిల్స్ us with the love of Father. కలిసి నాతో చెప్పండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆమేన్. 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఏం తెలియచేస్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హోలీ స్పిరిట్ ఫిల్స్ us with the love of Father. కాబట్టి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. భయాల నుండి తొలగించటానికి, విడిపించటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో మరణించారు. మానవుడికి కలిగినటువంటి పాపము ద్వారా వచ్చినటువంటి ఆ శాపము నుండి విడిపించడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువలో మరణించడం జరిగింది. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి రావటానికి, సిలువలో మరణించడానికి గల కారణాలు మనం గమనించినప్పుడు అనేక సత్యాలు మనకి బయలుపరచబడతాయి పరిశుద్ధాత్మ ద్వారా. గలీషియన్స్ చాప్టర్ 3 verse 13 and 14, 13-14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభువు వారు సిలువలో మ్రాను మీద వ్రేలాడారు. సిలువలో మానవుడి యొక్క శాపాన్ని కొట్టివేశారు. శాపం నుండి విముక్తులుగా చేశారు. ధర్మశాస్త్రం నుండి, పాపం నుండి విముక్తులుగా చేసింది సిలువ మరణం. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి మన జీవితాలకి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించినటువంటి ధన్యత, ఆశీర్వాదము, జీవము, తిరస్కారము. ఈ లోకములో తిరస్కారం, పాపము ద్వారా తిరస్కారము వస్తుంది. పాపం ద్వారా సిన్ బ్రింగ్స్ ద రిజెక్షన్ ఇన్ దిస్ వరల్డ్. అయితే ఆ తిరస్కారము నుండి విడిపించింది యేసయ్య మాట, యేసయ్య కృప. ప్రేమైనటువంటి సంఘమా, అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమిలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో తెలియచేస్తూ ఉన్నాడు. జీవాన్ని మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించి ఉన్నారు. యేసయ్య అనుగ్రహించినటువంటి జీవము ద్వారా క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. విశ్వసించిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో జీవింపచేస్తాడు పరిశుద్ధాత్ముడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. యేసయ్య వచ్చింది పాపులను వెదకి రక్షించటానికి, నశించిపోతున్నటువంటి మానవులను వెదకి రక్షించటానికి. The book of Luke chapter 19 verse 10 says, Son of Man came into this world to seek and to save the lost. మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చి ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి పౌలు గారు రాసినటువంటి పత్రికలో మనం ఒక సత్యాన్ని చూస్తాం. పౌలు గారు రాసినటువంటి
మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 15వ వచనం, పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయ్యున్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని పౌలు గారు తిమోతికి రాసినటువంటి ఉత్తరంలో తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, విడిపించడానికి, రక్షించడానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నరకము నుండి తప్పించడానికి, నిత్య నరకాగ్ని నుండి తప్పించడానికి, శిక్ష నుండి తప్పించడానికి, మానవుడు చేసినటువంటి అపరాధముల నిమిత్తమై, పాపము నిమిత్తమై, దోషము నిమిత్తమై, నేరము నిమిత్తమై మానవుడు శిక్షను పొందాలి, సిలువలో భరించాలి, శిక్షను భరించాలి. మానవుడు నరకానికి వెళ్ళాలి. పాపానికి వచ్చినటువంటి జీతము మరణము. పాపము ద్వారా మానవుడు నరకానికి వెళతాడు. అయితే నరకము నుండి తప్పించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. శిక్ష నుండి తప్పించారు. తన కృప, తన ప్రేమ, తన దయ, తన కనికరాన్ని చూపించి పాపాన్ని కొట్టివేసి పాపులను క్షమించి నరకము నుండి మనల్ని విడిపించారు. నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పించారు. శిక్ష నుండి మనల్ని తప్పించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో అంధకారంలో నివసిస్తున్నటువంటి మానవుని అంధకారము నుండి విడిపించి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తను తాను సిలువలో అప్పగించుకున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తులో జీవము ఉన్నది. జీవాధిపతి అయిన యేసు, లోకములకు వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభువారు ప్రతి విశ్వాసి కూడా ఈ లోకములో వెలుగుగా జీవించాలి అని ప్రతి ఒక్కరిని కూడా అంధకారము నుండి విడిపించడానికి సిలువలో తను అప్పగించుకున్నారు. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 13-14 వచనంలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనమనగా పాప క్షమాపణ కలుగుచున్నది. పాప క్షమాపణ, విమోచన యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. అంధకారము నుండి, అంధకారపు అధికారము నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు విడిపించారు. తన కనికరము చొప్పున, తన ప్రేమ చొప్పున తను శిక్షను భరించారు. మానవులందరి కొరకు, మన కొరకు తను శిక్షను భరించారు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, పేతురు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో పేతురు తెలియచేస్తున్నటువంటి సత్యం 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మానవుడి యొక్క పాపాన్ని సిలువలో భరించారు, కొట్టివేశారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అది దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ, దయ, యేసయ్య కృప. పాపాన్ని క్షమించి వేసి మనల్ని విడిపించడం జరిగింది. స్వస్థత కలిగింది. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు వారిని 39 కొరడా దెబ్బలు కొట్టారు. సిలువలో వేయబోయే ముందుగా 39 కొరడా దెబ్బలు యేసయ్యను కొట్టారు. తలకు ముళ్ళ కిరీటాన్ని తగిలించారు. తల నుండి రక్తం కారుతుంది, చేతుల నుండి రక్తం కారుతుంది, పాదాల నుండి రక్తం కారుతుంది. తను రక్తం చిందించారు. తన యవన రక్తాన్ని, తన జీవితాన్ని అర్పించారు, బలిగా అర్పించారు. ఒకే ఒక బలి, పరలోకానికి భూలోకానికి ఒకే మార్గం, మధ్యవర్తిగా యేసు ప్రభువు వారు ఉన్నారు. సిలువ మధ్యలో మనల్ని పెట్టింది, మనలో సంబంధాన్ని కలిపింది, తండ్రితో మానవ జాతిని ఐక్యపరిచింది. ది బ్లడ్ ఆఫ్ జీసస్ రీకన్సైల్డ్ మ్యాన్ విత్ గాడ్ ది ఫాదర్. తండ్రితో మనల్ని సమాధానపరిచింది. ప్రియమైనటువంటి సంగమా, సిలువ రక్తము మనల్ని తండ్రితో సమాధానపరిచింది. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మనకి విడుదల, మనకు విజయం యేసు ప్రభు రక్తము ద్వారా కలుగుతుంది. అదే సత్యాన్ని మనకి పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు.
యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్. వీటన్నిటిలో అత్యధిక విజయము కలుగుతుంది. సమస్యలన్నింటిలో పాపం మీద జయము. ఈ లోకంలో శ్రమలపైన, కష్టాలపైన, శోధనలపైన, రోగాలపైన, దయ్యాలపైన, సాతానుపైన జయము క్రీస్తు యేసు నామంలో, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కలుగుతుంది అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, సిగ్గు నుండి మహిమలోకి నడిపిస్తుంది. సిగ్గుపడవలసిన మానవుడిని సిగ్గుపడ అక్కర్లేనటువంటి మానవుడిగా తండ్రి సన్నిధిలోకి, మహిమలోకి నడిపిస్తుంది. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు యొక్క కృప, యేసయ్య చేసినటువంటి బలియాగము ద్వారా సమాధానపరిచింది. అందుకే మనకి సమాధానం కలుగుతుంది. ఎక్కడ సమాధానం? మన ఆత్మలో, మన అంతరంగంలో నెమ్మది, సమాధానం కలుగుతుంది యేసు ప్రభు ద్వారా. అదే సత్యాన్ని యోహాను తెలియచేస్తూ ఉన్నాడు సువార్తలో. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 27వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీకుతో ఈ విషయం చెప్పుతున్నాను అని యేసు ప్రభు వారు ఈ లోకంలో నివసించినప్పుడు తన శిష్యులతో సెలవిచ్చి ఉన్నారు. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. కలిసి నాతో చెప్పండి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెలవనీయకుడి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంఘం, ఆయనలో మనకి జీవం ఉన్నది, యేసయ్యలో మనకి సమాధానం ఉన్నది, యేసయ్యలో పరిపూర్ణమైనటువంటి సంతోషము ఉన్నది. యేసయ్య మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి, నిత్యము యేసయ్య ఉన్న స్థలములో మనం నివసించడానికి మార్గాన్ని తెరిచి ఉన్నారు యేసు ప్రభు వారు. అదే సత్యాన్ని యోహాను 14:6లో తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని యేసు ప్రభు వారు ఈ లోకంలో నివసించినటువంటి కాలంలో తెలియచేస్తున్నారు. జీవము యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. ప్రేమటువంటి సంఘమా, సిలువలో యేసు ప్రభు వారు 7 మాటలను పలికారు. 7 sayings on the cross of Calvary. ఆ ప్రత్యేకత మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మొదటి మాట, యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట, తనని హింసించిన వారిని, తనని దుఃఖపెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, కొరడా దెబ్బలు కొట్టిన వారిని, ముఖం పైన ఉమ్ము వేసిన వారిని, హింసించిన వారిని యేసు ప్రభు వారు క్షమిస్తూ ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఏం చేసి ఉన్నారంటే, దెన్ జీసస్ సెడ్, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి ఉన్నారు. మొదటి మాట లూకా సువార్త 23:34లో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ఇక్కడ మనం చూస్తున్నది ఏమిటి అంటే, తండ్రి ప్రేమను చూస్తున్నాం, యేసయ్య ప్రేమను చూస్తున్నాం, కనికరాన్ని చూస్తున్నాం, దయను చూస్తున్నాం, కృపను చూస్తున్నాం, క్షమాపణను చూస్తున్నాం. యేసయ్య అనుగ్రహించినటువంటి క్షమాపణ తన మొదటి మాటలో ఉన్నాయి. రెండవ మాట యేసయ్య పలికినటువంటి మాట, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. లూకా సువార్త 23:43లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. తన పక్కన ఉన్నటువంటి దొంగతోటి యేసు ప్రభు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. క్షమాపణ అనుగ్రహించి ఉన్నారు. ఒక దొంగ వెంటనే అక్కడ క్షమాపణ అడిగి ఉన్నాడు. వెంటనే ప్రభు అంటున్నారు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని యేసు ప్రభు అని అంటున్నారు. సాల్వేషన్, సేవియర్ రిలీజ్ ద సాల్వేషన్ టు ద మ్యాన్ కైండ్. మూడవ మాట యేసయ్య సిలువలో పలికినటువంటి మాట, తన బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తను యేసయ్య ఎక్కువగా ప్రేమించినటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడి పేరు యోహాను. యోహాన్ని పిలిచి తన తల్లితో చెప్తున్న యేసయ్య మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసు ప్రభు వాళ్ళు అన్నారు. తన తల్లితో అంటున్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సెలవిచ్చారు. యోహానికి బాధ్యతలు అప్పగించారు. ఏమిటి ఆ బాధ్యత? ఇక నుంచి తల్లిని నువ్వే చూసుకోవాలి,
తల్లి బాధ్యతలు నీవే చేపట్టాలి అని ఒక ధైర్యాన్ని, ఒక ఆదరణను, ఒక బాధ్యతను అనుగ్రహించారు యోహానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే తల్లితో ఏమంటున్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని సెలవిచ్చి ఉన్నారు. 4వ మాట యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట ఏలి ఏలి లమా సబాక్తాని, మై గాడ్ వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ. మత్తయి సువార్త 27:46లో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఏలి ఏలి లమా సబాక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. యాజ్ ఎ మ్యాన్ సఫరింగ్, సిలువలో ఆయన బాధను భరిస్తూ ఒక మనిషిలాగా సిలువలో బాధ అంతా కూడా ఒక మనిషిగా భరించారు. ప్రియమైనటువంటి సంఘమా, స్వస్థతలు, అద్భుతాలు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన చేసి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, 5వ మాట యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి మాట, జాన్ ది గాస్పెల్ చాప్టర్ 19:28. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఐ థర్స్ట్, నేను దప్పికొనుచున్నాను. ఒక మనిషిలాగా, మనిషిలోకి ఏ విధంగా అయితే దాహం, ఆకలి వేస్తుందో అవి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించి ఉన్నారు. శరీరంలో ఉన్నప్పుడే నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభు వారు సిలువలో అన్నటువంటి 5వ మాట. 6వ మాట యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట యోహాను 19:30లో మనం చూస్తాం. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని యేసయ్య సిలువలో చెప్పి ఉన్నారు. ఏమిటి సమాప్తమైంది? పాపానికి అంతం కలిగింది, సాతాను అధికారానికి అంతం కలిగింది, మానవ జాతి చేసినటువంటి పాపానికి అంతం కలిగింది అని యేసు ప్రభు వారు గుర్తు చేస్తూ ఉన్నారు. సమాప్తమైనది, రెడెంప్షన్ హ్యాస్ కమ్, విక్టరీ ఓవర్ సిన్, విక్టరీ ఓవర్ డెత్, విక్టరీ ఓవర్ సేటన్. సాతాను పైన జయము, పాపం పైన జయము కలిగింది సిలువలో అన్న సత్యాన్ని తెలియచేయడానికి యేసు ప్రభు వారు సెలవిచ్చున్నారు. సమాప్తమైంది అని యేసు ప్రభు వారు సెలవిచ్చున్నారు. 7వ మాట సిలువలో యేసయ్య పలికినటువంటి మాట. ప్రియమైనటువంటి సంఘమా, లూకా సువార్త 23:46లో మనం చూస్తాం. ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి చేతిలో తన ఆత్మను అప్పగించారు, తండ్రి చేతికి తన జీవితాన్ని అప్పగించారు, తన చిత్తాన్ని నిర్వహించారు, తండ్రి చిత్తాన్ని నిర్వహించారు. విధేయత, తండ్రి యొక్క చిత్తానికి విధేయత చూపించారు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు తిరిగి కుమారుడిగా ఏ అధికారాన్ని అయితే మానవుడు కోల్పోయాడో ఆ అధికారాన్ని తిరిగి సంఘానికి అనుగ్రహించారు. పవర్, అథారిటీ, కింగ్డమ్ ట్రాన్స్ఫర్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. అధికారము, శక్తి, బలము, మహిమ అన్నీ కూడా తండ్రికి తిరిగి ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి. ప్రియమైనటువంటి సంఘమా, యేసు ప్రభులు వారు మనకి అనుగ్రహించింది కృపను అనుగ్రహించారు, రక్షణను అనుగ్రహించారు, నిత్య జీవాన్ని అనుగ్రహించారు, పాపం పైన అధికారాన్ని, రోగం పైన అధికారాన్ని, చీకటి పైన అధికారాన్ని, సాతాను పైన అధికారాన్ని అనుగ్రహించారు. ఈ లోకంలో తండ్రిని పోలిన బిడలుగా యేసయ్య యొక్క మనస్సును కలిగి, క్రీస్తు యేసు మనస్సు కలిగి, క్రీస్తు యేసు లాగా జీవించాలి అని, లోకంలో వెలుగుగా మనం జీవించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. క్షమాపణ కలిగి మనం జీవించాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అందుకే 7 మాటలు మన జీవితాలకి ఆదర్శంగా ఉన్నాయి. యేసయ్య బలియాగం మన జీవితానికి మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘమా, మన జీవితాన్ని మార్చివేయగల శక్తి యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో ఉంది, యేసయ్య మాటలో ఉన్నది. యేసయ్య అనుగ్రహించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనకి కలుగుతుంది, విజయం కలుగుతుంది, విమోచన కలుగుతుంది, ఆశీర్వాదము కలుగుతుంది. కాబట్టి వీటన్నిటిలో, సమస్యలన్నిటిపైన మనకి విజయం కలుగుతుంది. అదే సత్యాన్ని రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 37వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. రోమన్స్ చాప్టర్ 8:37, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం కలిసి నాతో చెప్పండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటిపైన, పాపము పైన అత్యధికమైన విజయాన్ని మనం పొందుకుంటాం యేసయ్య మహాకృపను బట్టి, యేసయ్య బలియాగము ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా. కాబట్టి ఈరోజు
మనం ధైర్యంగా జీవించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా అనుకూలించకపోయినా ప్రతికూల పరిస్థితుల్లో మన ధైర్యం యేసయ్య మాట, యేసయ్య ఇచ్చిన వాగ్దానం, యేసయ్య సిలువలో చేసిన బలియాగం అన్న సత్యాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం యేసయ్య సన్నిధికి వచ్చి కృతజ్ఞతా హృదయముతో ఆరాధన చేస్తూ వాగ్దానాన్ని మనం విశ్వసించి యేసయ్య మాటనందు విశ్వాసం ఉంచి అనుగ్రహించినటువంటి విజయాన్ని మనం పొందుకొని యేసయ్య రాకడకు మనం సిద్ధపడాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు, ఆధారము, బలము, స్వస్థత, జీవము అనుగ్రహించే దేవుడవు. యేసయ్య మాట ద్వారా, యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య బలియాగము ద్వారా మా జీవితాలకు విజయాన్ని నీవు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్న యేసయ్య మాటలలో మా జీవితాన్ని మార్చివేస్తున్నందుకు నీకు వందనాలు. మాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, బలాన్ని అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ప్రతి బలహీనత, ప్రతి రోగము, ప్రతి యొక్క రోగపు అధికారము, ప్రతి చీకటి అధికారము యేసు ప్రభు శక్తిగల నామములో భద్రమైపోనుగాక. విడుదల, విమోచన క్రీస్తు యేసు రక్తము ద్వారా కలుగునుగాక. యేసు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభు, నీవు మరణించి తిరిగి లేచిన సజీవుడవు, పునరుత్థానుడవు. నీ ప్రేమకై వందనాలు, నీ బలియాగమునకై వందనాలు, నువ్వు ఇచ్చిన రక్షణకై వందనాలు, నీవు ఇచ్చిన జీవమునకై వందనాలు. మేము విన్న సత్యాన్ని అనేకులకు తెలియచేయడానికి, నీ ప్రేమకు సాక్షులుగా జీవించడానికి, ఈ లోకములో వెలుగుగా జీవించడానికి సహాయము దయచేస్తున్నందుకు నీకు వందనాలు. యేసు ప్రభు నామములో మా జీవితాలను సమర్పించి జీవమును, స్వస్థతను, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.